హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సునీత కిచెన్. ఈరోజు మన ఛానల్లో సింపుల్ అండ్ హెల్దీ రెసిపీని చూపించబోతున్నాను. అది వచ్చేసి ఉల్లికాడలు మరియు పెసరపప్పు కాంబినేషన్లో కర్రీ చూపించబోతున్నానండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది, ముఖ్యంగా ఆరోగ్యానికి మంచిదండి. ఈ కర్రీలో ఎన్నో పోషక విలువలు ఉంటాయన్నమాట. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ట్రై చేయండి. చాలామందికి తెలియకపోవచ్చు అండి రెసిపీ అనేది. సో నేను ఇక్కడ క్లియర్గా చూపించాను ఏ విధంగా వండుకోవాలనేది. మీరు కూడా అలాగే చేసుకోండి. ముందుగా స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందుగా పోపు దినుసులు వేసుకోవాలి. మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర అన్నీ కలిపి 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. పోపు దినుసుల్ని కాస్త దూరగా వేయించుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఒక 4-5 వేసుకోవాలి. ఇందులో పచ్చిమిర్చి ఎక్కువగా వేసుకోవాలండి. అలాగే ఉల్లిపాయలు కూడా 2 మీడియం సైజువి తీసుకొని చిన్న ముక్కలుగా తరిగి వేసుకోవాలి. ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని ఉల్లిపాయలు కాస్త ఎర్రగా వేగేంత వరకు వేయించుకోవాలండి. మూత పెట్టేసి వేయించుకోండి, త్వరగా మగ్గుతాయి. కాసేపటి తర్వాత చూస్తే ఉల్లిపాయల్లో పచ్చివాసన అంతా కూడా పోయి ఇలా కాస్త ఎర్రగా వేగాయి కదా. ఇప్పుడు మనం ఇందులోకి ముందుగా నానబెట్టి పెట్టుకున్న 4 టేబుల్ స్పూన్ల పెసరపప్పును వేసుకోవాలి. పొట్టు పెసరపప్పు అయినా వాడుకోవచ్చు అండి. నేను ఇక్కడ పొట్టు లేని పెసరపప్పు వాడుతున్నాను. 4 టేబుల్ స్పూన్లు తీసుకొని ఒక అరగంట ముందుగా నానబెట్టి పెట్టుకుంటే సరిపోతుందన్నమాట. ఈ పెసరపప్పును వేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక 5 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలండి. ఏమీ వేయకుండా లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవడం వల్ల లోపల వరకు కూడా పెసరపప్పు చక్కగా ఉడుకుతుంది. ఆ తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలుపుకొని ఇందులోకి ఫైన్గా కట్ చేసి పెట్టినటువంటి స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకోవాలి. నేను ఇక్కడ 3 కట్టల స్ప్రింగ్ ఆనియన్స్ తీసుకున్నానండి ఈ కూర కోసం. సో చూసారా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. సో ఇలా సన్నగా తరిగి వేసుకోండి ఉల్లికాడల్ని. ఇప్పుడైతే ఒకసారి బాగా కలుపుకుందాము, తాలింపులో బాగా కలిసే విధంగా పైనుంచి కింద వరకు కూడా. ఇలా కలిపేసుకొని మనం ఇందులోకి తగినంత పసుపు, ఉప్పు వేసుకోవాలి. ఇక్కడ నేను ఒక 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేస్తున్నానండి. సో 2 కూడా వేసి ఒకసారి బాగా కలుపుకోవాలన్నమాట. బాగా కలిపేసుకొని నీళ్లు వేయకుండా ముందుగా వీటిని మగ్గించుకోవాలండి. మూత పెట్టేసి అది కూడా లో టు మీడియం ఫ్లేమ్లో ఒక 5 నిమిషాల పాటు కుక్ చేయాలి. మధ్య మధ్యలో అడుగంటకుండా చెక్ చేసుకోండి. ఒక 5 నిమిషాల పాటు ఇలా కుక్ చేసుకున్న తర్వాత చూడండి వాటర్ అనేది దీంట్లోంచి బయటకు వస్తూ ఉంది, కొంచెం ఎగురుతూ ఉందన్నమాట కర్రీ అనేది. ఇప్పుడు పెసరపప్పు బాగా ఉడకాలి కాబట్టి ఒక టీ గ్లాస్ వాటర్ని యాడ్ చేస్తున్నానండి. అందుకంటే ఎక్కువేం పట్టవు. సో ఈ వాటర్ వేసేసి లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇంకొక 10 నిమిషాల పాటు కుక్ చేసుకుంటే పెసరపప్పు బాగా ఉడుకుతుందండి. ఆ తర్వాత మనం ఇందులోకి తగినంత కారప్పొడి వేసుకోవాలి. ఇందులో కారప్పొడి చాలా అంటే చాలా తక్కువ పడుతుంది, పచ్చిమిర్చితోనే టేస్ట్ అంతా కూడా రావాలన్నమాట. సో అందువల్లే కారప్పొడి నేను ఇక్కడ ఒక 1/2 టీ స్పూన్ నుంచి 1/4 టీ స్పూన్ లోపే వేస్తానండి. అంతకంటే ఎక్కువ వేయకూడదు, ఎందుకంటే పచ్చిమిర్చి బాగా ఎక్కువగా వేసాం కాబట్టి. అలాగే వేయించిన ధనియాల పొడి కూడా ఒక 1/4 టీ స్పూన్ నుంచి 1/2 టీ స్పూన్ వరకు వేసుకోండి, సరిపోతుంది. 2 కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇక ఈ వాటర్ అంతా కూడా ఇంకాస్త దగ్గర పడేంత వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది, ఇంకొక 2-3 నిమిషాల పాటు. సో 2-3 నిమిషాలు అయిపోయిందండి. కర్రీ బాగా దగ్గర పడింది చూడండి. ఇలా పొడి పొడిగానే ఉంటుందండి కర్రీ. సో ఈ స్టేజ్లో స్టవ్ ఆపుకొని సన్నగా తరిగిన కొత్తిమీరని పైన చల్లుకొని వేడివేడిగా సర్వ్ చేసేసుకోండి. చాలా చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి వేడివేడి అన్నంలోకి అయితే అద్దరిపోతుందండి. అంతేకాదు చపాతీ, పుల్కా, జొన్న రొట్టెల్లో కూడా సూపర్గా ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి, ఆరోగ్యానికి ఎంతో మంచిదండి. ఎన్నో రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ట్రై చేసి ఏ విధంగా వచ్చిందండి నాకు కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.